మనోజ్ ప్రేమించిన అమ్మాయికి ప్రెగ్నెన్సీ రావడంతో ఇక టెన్షన్ పడుతుంది. కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో ఇక హాస్పిటల్కి వెళ్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేస్తారు. వెంటనే కోపంతో మనోజ్కి ఫోన్ చేస్తుంది. కానీ మనోజ్ తన ఫోన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం వల్ల ఫోను అసలు రింగు కాదు. ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాక ఇక వెంటనే ప్రభావతి ఫోన్కి ఫోన్ చేస్తుంది. మనోజ్ ఇదేంటి అమ్మ ఫోను రింగ్ అవుతుంది అని చెప్పి చూస్తాడు. ఇక తన లవర్ నెంబర్ అని తెలియడంతో ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది, ఇది కానీ కనపడిందంటే ఆ డబ్బు దానికి ఇవ్వలేదు అన్న విషయం అదే వచ్చే అందరితో చెప్పేస్తుంది. కాబట్టే ఇప్పుడు ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అని చెప్పి ఫోన్ కట్ చేసేసి ఇక ప్రభావతి నెంబర్లో కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాడు ఇక తన లవర్ది. పాపం ఆ అమ్మాయి చాలా కంగారు పడుతుంది. ఇప్పుడు ఈ నిజం ఇంట్లో తెలిస్తే నన్ను చంపేస్తారు. మనోజ్ ఏమో చాలా రోజుల నుంచి మొహం చాటేశాడు, నన్ను మోసం చేశాడు, నన్ను తల్లిని చేశాడు, తను మాత్రం ఎక్కడున్నాడో తెలీదు, ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఇక సత్యం ఇంటి దగ్గరికి బయలుదేరుతుంది మనోజ్ లవర్. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ప్రభావతి కొడుకుకి టిఫిన్ పెడుతుంది. ఇక కొడుకేమో కావాలని తల్లి దగ్గర బాధపడుతున్నట్టు నటిస్తాడు. అమ్మా నాకు అస్సలు తినబుద్ధి కావడం లేదు, ఇప్పుడు కూడా నీ మీద నేను ఒట్టేశాను ఆ 40 లక్షల రూపాయలు తెచ్చిస్తానని. ముందు ఆ డబ్బు నేను ఎలాగోలాగా జాబ్ చేసి కష్టపడి సంపాదించి ఆ డబ్బుని నేను ఇచ్చేయాలి. నీ మీద ఒట్టేశాను, నువ్వే నా పంచప్రాణమమ్మ, అలాంటిది నీ మీద ఒట్టేశాను అంటే ఆ ఒట్టుని నేను నిలబెట్టుకుంటాను, ఆ ఒట్టుని నేను దాటను. అందుకనే నేను ఇప్పటి నుంచే కష్టపడాలి, నాకు ఈ టిఫిన్ కూడా తినాలని లేదమ్మా అని అంటాడు. ఇక ఆ మాటతో నాన్న నువ్వేంటో నాకు బాగా తెలుసు, నా మీద నువ్వు ఒట్టు వేసావంటే అది నీలో నిజాయితీ, నువ్వు డబ్బు తెస్తావు అనడానికి నిదర్శనం అది. నా తండ్రివి, నువ్వు టిఫిన్ తిన్నా అన్నా అసలే తిని నువ్వు చాలా రోజులైంది. నిన్ను ఇంటికి తప్పించడం కోసం నేనెంత కష్టపడ్డాను, నాన్నగారితో ఎన్ని మాటలు పడ్డాను, ఎంత పెద్ద యుద్ధం జరిగింది. అయినా కూడా ఇప్పుడు నువ్వు తిననంటే ఎలా నాన్న, నీకోసం ఈ అమ్మ ఎంత చేస్తుంది, నువ్వు నా మాట వినాలి కదా, ఈ కొంచెం తిను అని తినిపిస్తూ ఉంటుంది. ఇక ఇలా అంటుంది. ఇక మీనా వేరే పని చేసుకుంటూ ఉండగా మీనా వినపడేటట్టు ప్రభావతి తనని దెప్పి పొడుస్తుంది. నాన్న నీకు కర్మ పట్టలేదు నాన్న, ఆ బాలుగాడి కంటే ఆ పూలమ్మాయి భార్యగా వచ్చింది, వాడి యొక్క నష్టజాతకానికి అలాంటి అమ్మాయి సరిపోయింది. నువ్వు మహారాజువి, నువ్వు పెద్ద చదువు చదివావు, మంచి ఉద్యోగం నీకు వస్తుంది, లక్షల్లో జీతం వస్తుంది, నీకు ఇలాంటి అమ్మాయి భార్యగా రాదు, ఎంతో గొప్ప ఇంటి అమ్మాయి నీకు భార్యగా వస్తుంది. ఆ దేవుడు నీ యందు ఉన్నాడు కాబట్టే కొంతమంది నష్టజాతకుల్ని నీ జీవితంలోకి రప్పించలేదు అని మీనాని ఉద్దేశించి అనడంతో మీనా బాధపడుతుంది. ఈలోపు ఇక బాలు సత్యం ఇద్దరు వాళ్ళ పని మీద బయటికి వెళ్తారు. ఓ అమ్మాయి డోర్ కొడుతుంది. ఎవరు ఈ టైంలో అని చెప్పి ఇక ప్రభావతి బయటకు వస్తుంది. అదేంటి ఎవరి అమ్మాయి అని చెప్పి ఎవరమ్మా నువ్వు అని అనగానే నేనండి అని అంటుంది. ఇంతలోపు మీనా వస్తుంది. ఎవరు కావాలండి అని అనడంతో మనోజ్ కావాలి అని అంటుంది. మనోజా? మనోజ్ ఎందుకు? మనోజ్ ఫ్రెండువా అని అడుగుతుంది ప్రభావతి. ఫ్రెండుని కాదండి, నేను లోపలికి వస్తే అన్ని విషయాలు చెబుతాను అని అనగానే ఎవరి అమ్మాయి అన్ని విషయాలు లోపలికి వస్తే చెప్తానంటుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోపు మనోజ్ వస్తాడు. తనని చూసి షాక్ అవుతాడు. ఇక అట్నుంచటే పారిపోవాలనుకుంటాడు. కానీ వెంటనే అమ్మాయి మనోజ్ని చూసి మనోజ్ అని గట్టిగా అరవడంతో ఇక వెనక్కి వెళ్ళిపోయేవాడల్లా ఆగుతాడు. ఏంటి మా మనోజ్ నీకు తెలుసా? తనతో నువ్వు ఏం మాట్లాడాలి, ఎవరమ్మా నువ్వు అని ప్రభావతి అనడంతో ఇక మీనా అత్తయ్య గారు ఆడపిల్ల కదా, బయట మాట్లాడాలంటే తనకి ఏదో సిగ్గుగానో అవమానంగానో అనిపిస్తుంది, లోపలికి పిలిచి మాట్లాడిద్దాం అని అనడంతో సరేలే అని ఇక అమ్మాయిని లోపలికి పిలుస్తారు. ఇక పిలిచిన తర్వాత ఏంటమ్మా అని అనడంతో నేను మనోజ్ వల్ల తల్లిని కాబోతున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఏంటి ఏంటి నువ్వు చెప్పేది అని అనడంతో అవునంటీ, నాకు మనోజ్కి మధ్య సంబంధం ఉంది అని చెప్పి అంటుంది. ఇక మనోజ్ అయితే
ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇక తర్వాత మీనాకి కూడా కోపం వస్తుంది. పెళ్లి కాకుండా అమ్మాయిని తల్లిని చేయడం ఏంటి? ఆ అమ్మాయి ఇల్లు వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది. ఆడపిల్లని మోసం చేయడమే మనోజ్ గారు పనిగా పెట్టుకున్నారా? తను చేసిన తప్పులన్నిటికీ నా భర్త శిక్ష అనుభవిస్తున్నాడు. తన వల్ల నేను కూడా శిక్ష అనుభవిస్తున్నాను. ఏం పద్ధతిది అని అనుకొని, ఏంటిది? ఏంటత్తయ్య గారు, ఆవిడ చెప్పింది మీకు వినబడింది కదా అని అనగానే, వినబడింది. ఆ అయినా తనేమి నీలాగా అనామకురాలేమీ కాదులే, తనకి మంచి సౌండ్ పార్టీనే అయి ఉంటుంది అని చెప్పి, అమ్మా నువ్వు నా కొడుకు ప్రేమించుకున్నారా అని అంటే, అవునంటీ అని అంటుంది. నువ్వు తల్లివి కాబోతున్నావా? నీకు నేను అన్యాయం జరగనివ్వను. ఎంతైనా నీ కడుపులో పెరుగుతున్నది నా కొడుకు రక్తం. కాబట్టే మీ పెద్దవాళ్ళని వాళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడి మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను. ఇంతకీ మీరు ఎవరమ్మా అని అడగడంతో, ఆంటీ నాకు ఎవరూ లేరా ఆంటీ? నాకెవరూ లేకపోతే ఒక ఆవిడ నన్ను ఆశ్రమంలో జాయిన్ చేసింది. ఆశ్రమంలో ఉంటూ నేను చదువుకుంటూ ఉంటే మనోజ్ గారు నన్ను ఇష్టపడ్డారు. ఇలా లొంగ తీసుకొని నన్ను తల్లిని చేశారు. నా వైపు ఎవ్వరూ లేరు అని చెప్పగానే ప్రభావతి షాక్ అవుతుంది. ఏంటి, ఎవరు లేరా నీకు? అనాథాశ్రమంలో ఉండి చదువుకొని ఇప్పుడు మావాడు నిన్ను ప్రేమించాడా అని అంటే, అవునంటీ, ఎవరూ లేని నీకు అన్నీ నేనే నిలబడతాను అని చెప్పాడు అని అమ్మాయి చెప్పడంతో షాక్ అవుతుంది. ఇక ప్రభావతి మనోజ్ని పిలిచి, ఏంట్రా ఇది, ఏం జరుగుతుంది? అమ్మాయి చెప్పేది వింటుంటే నాకేమీ అర్థం కావడం లేదు, నాకే షాకింగ్గా ఉంది అని అంటే, అవునమ్మా, తను చెప్పేది అబద్ధమమ్మా. తనకి ఎవరూ లేరని నాకు తెలీదు, తరువాత తెలిసింది. అప్పటికే నేను మోసపోయానమ్మా తన చేతిలో అని అనగానే ఇక మీనాకి పట్టలేనంత కోపం వస్తుంది. ఆపుతారా మీరు? మీరు మోసపోవడం ఏంటి? మీ వల్ల అమ్మాయి మోసపోయింది, అమ్మాయి తల్లైంది. మీకు ఆ విషయం తెలియదా? ఏమి ఎరగనట్టు ఇంటికొచ్చారు. మీ అమ్మకి వేరే వేరే విషయాలు చెప్పారు. కానీ ఓ అమ్మాయి నా వల్ల మోసపోయింది, అమ్మాయి నా వల్ల తల్లి కాబోతుంది అని ఈ ఒక్క విషయం మీరు మీ అమ్మతో చెప్పారా? చెప్పలేదు. ఎందుకంటే మీ తప్పులు మీ అమ్మకి తెలిస్తే మీ అమ్మ దగ్గర మీరు చులకనైపోతారు. మిమ్మల్ని మీ అమ్మ నమ్మదని ఏ విషయం మీరు చెప్పరు. అత్తయ్య గారు, ఆ అమ్మాయి మనోజ్ గారి వల్ల పూర్తిగా తన బ్రతికే ఇదైపోయింది, నాశనం అయిపోయింది. ఇప్పుడు మీరు తనని అడగాల్సింది నీ వెనుక ఎవరున్నారు, నీ వెనుక ఎంత ఆస్తిపాస్తు ఉంది అని కాదు అడగాల్సింది. తన పేరేంటో కనుక్కొని మనోజ్ గారికి ఆ అమ్మాయికి పెళ్లి చేయడం, అది మీరు చేయాల్సింది అని అనగానే ప్రభావతి షాక్ అవుతుంది. మీనానే పూలమ్మాయి అని దెప్పి పొడుస్తున్నాను, కానీ ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరూ లేని ఒక అనామకురాలు. ఇలాంటి మనిషినిచ్చి నా కొడుకుకి ఎలా పెళ్లి చేయడం? ఎంతో గొప్పింటి అమ్మాయి నాకు కోడలిగా వస్తుందనుకున్నాను. నా కొడుకు జీవితంలోకి ఓ గొప్పింటి అమ్మాయి భారీగా వస్తుందనుకున్నాను. కానీ ఇంటి పేరేంటో తెలీదు, తను ఏ క్యాస్టో తెలీదు, తనకి ఎవ్వరూ లేరు. ఇలాంటి అమ్మాయిని నా కొడుకుకిచ్చి పెళ్లి చేయడమా? ఇప్పుడేం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తరువాత అమ్మ లోపలికి రా అని చెప్పి మనోజ్ ప్రభావతిని లోపలికి పిలుస్తాడు. అమ్మ, తను చెప్పేదంతా అబద్ధం, ఏదో ఒకటి చెప్పి తనని ఎక్కడి నుంచి పంపించేసే. తనని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదమ్మా. ఇంకా నాకు ఎన్నో ఆశలున్నాయి. నేను పెద్ద జాబ్ చేయాలి, చాలానే ఉన్నాయి. ఇప్పుడే పెళ్ళి నాకు ఇష్టం లేదు. తనని ఇంట్లో నుంచి పంపించేసే అమ్మా, ఏదో ఒకటి చేసి అని అనగానే ప్రభావతి మనోజ్ చంప పగలగొడుతుంది. ఏంట్రా పంపించేసేది? ఓ కొడుకుగా ఓ తల్లిగా నేను నీ మీద ప్రేమ చూపించడం అది తప్పు కాదు, అది సృష్టి ధర్మం. బిడ్డల్ని ఏ తల్లైనా ప్రేమిస్తుంది, వాళ్ళే సర్వస్వంగా బ్రతుకుతుంది. కానీ ఇలాంటి తప్పు చేస్తే ఏ తల్లి క్షమించదు, సహించదు. ఓ అమ్మాయిని నువ్వు తల్లిని చేసి ఇప్పుడు తనని ఏదో ఒకటి చెప్పి పంపించేమంటున్నావు. ఇదేనారా నీకు నేను నేర్పించిన సంస్కారం? ఇదేనా నీ సంస్కారం? చెప్పు. నీ వల్ల ఓ ఆడపిల్ల మోసపోయి ఇంటి ముందు నిలబడింది. తన కులమేదో గోత్రమేదో తన వెనుక ముందు ఎవరున్నారో తెలుసుకోకుండా
తనని ప్రేమించి ఇప్పుడు ఇక్కడి దాకా తీసుకొచ్చి తనని పంపించేయమంటావా? అసలు నువ్వు మనిషివేనా? నా కొడుకు ఇలా మాట్లాడుతున్నాడేంటి అని నాకే అర్థం కావడం లేదు. నీ గురించి తెలిస్తే నాకే చాలా అసహ్యంగా ఉంది. ఎందుకురా ఇలాంటి పని చేశావు అని చెప్పి చంప పగలగొడుతుంది. ఈ విషయం మీ నాన్నకి కానీ బాలుకు కానీ తెలిస్తే నిన్ను చంపేస్తారు. పీటల మీద ఓ అమ్మాయిని మోసం చేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు మరో అమ్మాయిని తల్లిని చేసి నిన్ను చేసుకోనంటున్నావు. ఏంట్రా నా పెంపకం ఇది కాదురా. ఎందుకు ఇలా చేశావు నువ్వు? నువ్వు చేసిన తప్పు మామూలు తప్పు కాదు. ఇదైతే మాత్రం క్షమించరాని తప్పు. ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకొనే తీరాలి. నాన్నగారికి ఏదో ఒకటి చెప్తా నేను. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొనే తీరాలి అని అంటే, అమ్మ నేనైతే చేసుకోను. ఇంకా ఇదే మాట నువ్వు పట్టుబడితే అసలు నేను ఇక్కడ నీ ముందు కూడా నేను ఉండను. నేను ఇక్కడ కనిపించను. నేను ఎటైనా వెళ్ళిపోతాను. తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని అనగానే, ఎలాంటి సంబంధం లేదని తనతో ఎందుకు నువ్వు చెప్పలేదు అని ప్రభావతి అంటుంది. ఇక ఏమీ మాట్లాడ్డు. నీకు తనకి సంబంధం ఉంది కాబట్టే తను తల్లయింది. తనని నువ్వు పెళ్లి చేసుకొనే తీరాలి అని అంటుంది. లేదమ్మా నేనైతే పెళ్లి చేసుకోను అని కరాఖండిగా చెబుతాడు. ఇక మనోజు ఆ మాటతో ప్రభావతికి చాలా కోపం వస్తుంది. ఇష్టం లేకపోయినా బాలు తండ్రి పడే బాధ చూడలేక మీనా మెళ్ళో తాళి కట్టు అని చెప్పగానే మా గౌరవం కోసం ఇంటి పరువు కోసం మీనా మెళ్ళో తాళి కట్టాడు. ఇప్పుడు ప్రేమించి తనకి ప్రెగ్నెన్సీ తెచ్చి తనని పెళ్లి చేసుకోమంటే మాత్రం నా కొడుకు పెళ్లి చేసుకోవడం లేదు. నేనెంత చెప్పినా వినడం లేదు. ఏంటి వీడి ప్రవర్తన? అందుకనేనా మొదటి నుంచి బాలు ఆయన ఇద్దరు మనోజ్ని నమ్మడం లేదు? నేనే నమ్ముతున్నానా? వీడి గురించి తెలిసిన తర్వాత నాకే తట్టుకోలేకపోతున్నాను. నాకే చాలా బాధగా అసహ్యంగా కూడా ఉంది వాడి మీద అని అనుకుంటూ ఇలా అంటుంది. లేదు ఎలాగైనా నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకొనే తీరాలి అని అంటే, లేదమ్మా నేనైతే చేసుకోను. నేను చేసుకోనంటే చేసుకోను. ఇక్కడి నుంచి ఎటైనా వెళ్ళిపోతాను అని అంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరగబోతోంది? మనోజ్కి అలాగే అమ్మాయికి దగ్గరుండి పెళ్లి జరిపిస్తారా? మరి పెళ్లిలో కూడా అలాగే చేసి వెళ్ళిపోతాడా? ప్రభావతి ఇన్నాళ్ళు మీనా మంచిది కాదు, అలాగే మీనా మా ఇంటి కోడలవ్వడం దురదృష్టం అని అనుకుంటూ ఉంది కదా. మరి ఆ అమ్మాయి కోడలు అయ్యాక మీనా గొప్పతనం తెలుసుకుంటుందా? ఇంకా ఏం జరగబోతుందో ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనోజ్ ప్రేమి